అందరము కలిసి చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోకమందున్న గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకై చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ వాక్యము ద్వారా మమ్మలను సంధించండి. ప్రార్థన కొరకు మమ్మలను సిద్ధపరచండి. నీ దాసుడు బలహీనుడు బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకొనమని చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఘ ప్రార్థన కొరకై కొద్ది వారాలుగా కొలస్సీ 4వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు మనం చదువుకొని ఒక్కొక్క వారం కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని కొద్ది సమయం ప్రార్థనలో గడుపుతున్నాం. మనం చదువుకున్న ఈ భాగంలో 8 విషయాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ 8 విషయాల్లో ఇప్పటికీ ఎన్ని చెప్పుకున్నాం? 7 చెప్పుకున్నాం. ఈరోజుతో ఈ భాగం ముగించబడుతుంది. ప్రభు చిత్తమైతే వచ్చే వారము ఇంకొక భాగానికి మనము వెళ్తాం. మొదటిది, ప్రార్థన యందు నిలకడగా ఉండి. దేవుని పిల్లలు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా దేవుని బిడ్డలు ఉండాలి. రెండవది, కృతజ్ఞత గలవారై కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మూడవది, మెలకువగా ఉండాలి. ప్రార్థించే విషయంలో జవాబు పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం మెలకువగా ఉండాలి. నాలుగవది, క్రీస్తు మర్మమును గూర్చి పౌలు బోధించేటప్పుడు వినేవారికి చక్కగా అర్థమయ్యే దాని కొరకు ప్రార్థన చేయమన్నాడు. దేవుని సేవకులు కానీ, పరిచారకులు కానీ, బోధకులు కానీ ఎవరైనా దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు చక్కగా వినేవారికి అర్థమయ్యేటట్లు బోధించినట్లు మనం వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన విని వారిని బలపరిచి వాడుకుంటాడు కనుక అందుకే ప్రార్థన చేయమని 4వదిగా పౌలు కోరుతున్నాడు. 5వది, దేవుని వాక్యము బోధించడానికి అనుకూలమైన సమయం లేక ద్వారము దేవుడు తెరవాలని ప్రార్థన చేయమన్నాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన దాసులకు ఆయన పిల్లలకి వాక్యం బోధించడానికి ఆయనే సమయం లేక ద్వారాలు తెరుస్తాడు. సాతాను పని దేవుని వాక్యం ప్రకటించకుండా ద్వారాలు మూయాలని ప్రయత్నిస్తాడు. దేవుడు మన ప్రార్థన విని దేవుడు అనేక చోట్ల దేవుని వాక్యము ప్రకటింపబడని చోట్ల
దేవుడు ద్వారాలు ఏదో విధంగా తెరుస్తాడు. దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడుతుంది. ఇది ఎన్నోది? 5వది. 6వది, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దేవుని పిల్లలు ఈ భూమి మీద బ్రతికేది కొంతకాలమే అని గుర్తుపెట్టుకొని, బ్రతికే కొద్ది రోజులైనా దేవుని కొరకు, దేవుని పని కొరకు మనం బ్రతకాలి. చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. చాలామంది వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా మనం ఏం చేయలేం, ప్రార్థన తప్ప ఏం చేయలేం. అందుకే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని పని, దేవుని పరిచర్య చేసి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని కొరకు జీవించి, సమయాన్ని మనం వృధా చేసుకోక సద్వినియోగం చేసుకోవాలి. ఇది 6వది. 7వది, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. సంఘానికి వెలుపలి వారు అంటే అన్యులు. వారు మనల్ని గమనిస్తుంటారు, చూస్తుంటారు. మన నడక, మన ప్రవర్తన, మన జీవిత విధానం వాళ్ళు గమనించి మనం ప్రభువుని నమ్మినట్టు కనబడితే వారు కూడా నమ్మడానికి అవకాశము ఉంటుంది. మనమే దేవుని మందిరానికి వచ్చి, మనమే ఆరాధన చేసి, మనమే ప్రార్థన చేసి, మనమే అన్నీ చేసి వారు మనల్ని చూసినప్పుడు మన నడక సరిగా లేకపోతే వారు దేవుని నమ్మకుండా ఉండడానికి మనమే అడ్డుగా ఉన్నవారం అవుతాం. కాబట్టి మనము సంఘానికి వెలుపల ఉన్న వారి ఎడల మనం ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది ఎన్నోది? 7వది. ఈరోజు చివరి మాట గుర్తు చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడే. మీ సంభాషణ అన్నాడు. సంభాషణ అంటే మన మాటలు, మనం మాట్లాడే మాటలు ఎట్లా ఉండాలో చెప్తున్నాడు చివరిగా. మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్లు ఎట్లుండాలి? రుచికరంగా ఉండాలి. ఉప్పు వేయకపోతే కూరలు ఏమవుతుంది చెప్పండి? అందుకే ఉప్పు అన్నదంట అన్నేసు చూడు నన్నేసు చూడని. అన్నేసి ఉప్పు వేయకపోతే కూరకి ఏమి రాదు చెప్పండి? రుచి రాదు. అది దేంట్లోనైనా కానీ ఉప్పు పడితేనే దానికి ఏమొస్తుంది? రుచి వస్తుంది. అందుకే మన మాటలు కూడా ఎట్లా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. మన మాటలు వినేవారికి రుచికరంగా ఉండాలి. ముఖ్యంగా దేవుని పిల్లలు తప్పిపోయేది ఏ విషయంలో అంటే మాటల విషయంలోనే తప్పిపోతారు అని బైబిల్ చెప్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో ఏమన్నాడంటే ఇక్కడ యాకోబు, మనమందరము కొన్ని విషయాలు కాదు అనేక విషయాలు ఏమవుతామంట? తప్పిపోవచ్చున్నాము అని. తర్వాత ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే దేవుని ప్రజలమైనప్పటికీ మనం అనేక విషయాలు ఏమవుతుంటాం? తప్పిపోతూ ఉంటాం అని చెప్తూ, ముఖ్యంగా ఎక్కువ తప్పిపోయేది దేంట్లో అంటే మాట యందు తప్పని ఎడల అన్నాడు. అంటే ప్రతి మనిషి ఏ విషయంలో తప్పిపోతాడు చెప్పండి? మాటల విషయంలో తప్పిపోతుంటాడు. అందుకనే ఉదాహరణకి 3వ వచనం నుంచి ఏమన్నాడంటే గుర్రములు మనకు లోపడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయో త్రిప్పుదురు కదా. గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి
మూతికి ఏం పెడతారండి? నోటికి కళ్ళెం పెడతారు, చికెన్ కాదు, కళ్ళెం పెడతారు. చికెన్ పెట్టేది బర్రెలకు, ఎద్దులకి, వాటికి పెడతారు. గుర్రానికి కళ్ళెం పెడతారు. గుర్రాన్ని నడిపే వ్యక్తి కళ్ళెం చేతిలో పట్టుకొని ఏం చేస్తాడు? కంట్రోల్ చేస్తాడు. తర్వాత 4వ వచనం, ఓడలు కూడా చూడుడి, సముద్రంలో ఉండే ఓడలు కూడా చూడండి అని ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత ఏం చేయబడుతుంది? త్రిప్పబడను. ఓడ చాలా పెద్దగా ఉంటుంది. మీరు చూసారో లేదో, సముద్రంలో ఓడలు చాలా పెద్దగా ఉంటాయి. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి దేని వాడతారంటే చుక్కాని అనే ఒక పరికరము ద్వారా దాన్ని ఏం చేస్తారు? ఓడ నడిపేవాడు ఏ దిశకు మలపాలో దాన్ని పెట్టి ఓడను జాగ్రత్తగా దాన్ని తిప్పుతాడు. ఇప్పుడు చూడండి, గుర్రాలను కళ్ళెం చిన్నదే, చిన్న తాడులాగా ఉంటుంది, దాంతో పెద్ద గుర్రాన్ని కంట్రోల్ చేస్తూ నడిపేవాడు. ఓడను నడిపే వ్యక్తి చిన్న చుక్కాని చేత పెద్ద ఓడను కూడా కంట్రోల్ చేస్తాడని చెప్పి ఇప్పుడు 5వ వచనం. అలాగుందంటే ఇప్పుడు గుర్రం ఎట్లా కంట్రోల్ అవుతుందో ఓడ ఎట్లా కంట్రోల్ అవుతుందో అలాగే నాలుక కూడా. ఇదేం పెద్దది కాదంట నాలుక, ఓడంత పెద్దదే నాలుక, చిన్నదే అంట నాలుక. అందుకే నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. చూడండి, నాలుకని నిప్పుతో పోల్చినాడు. చూడండి, ఒక్క మాట కనుక అట్టేసేస్తే ఏమైతే, ఒక్క మాటే కానీ ఏమైందంటే చాలామందికి నష్టాన్ని తెస్తుంది కదా. అందుకనే మనమందరము ఈ కళ్ళెముతో గుర్రాన్ని కంట్రోల్ చేయొచ్చు, చుక్కానితో పెద్ద ఓడను కంట్రోల్ చేయొచ్చు, కానీ దేని చేత నాలుకను ఏం చేయలేమో కంట్రోల్ చేయలేమంట, చాలా కష్టం అంట. అందుకనే ప్రియులారా, బైబిల్ ఏముంటుందంటే చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతలు 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనను, ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనను. అంటే తన నోరుని ఏం చేసుకోవాలి చెప్పండి? కాచుకోవాలి. మన నోటిని మనమే కాచుకోవాలి. అందుకే మన నోటిని మనం కాచుకోకపోతే చూడండి, 3వ వచనం చివర్లు అంటాడు, తనకు నాశనము తెచ్చుకొనను. మన నాలుకే మనకేం తెస్తుందంట? నాశనం. అందుకే పెద్దోళ్ళు అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దంట. మన నోరును కాసుకుంటే మన చుట్టూ ఉండే పరిసరాలు బాగుంటే మనం కూడా బాగుంటాం. మన నోరు మంచిగా ఉండకపోతే తద్వారా మనమే నాశనాన్ని తెచ్చుకుంటాం. ఇదే సామెతల గ్రంథం 21వ వచనం, 21, 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను ఏం చేసుకోవాలంట? భద్రం చేసుకోవాలి. ప్రియులారా, మన నోరు మన నాలుక మనం భద్రం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే 39వ కీర్తనలో దావీదు అంటాడు, నా నాలుకతో పాపము చేయకూడనట్లు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నాను అంటాడు. కాబట్టి మన నోటిని మన నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన నోటిని మన నాలుకను ఎవరికి అప్పగించాలి?
దేవునికి అప్పగించాలి, లేకపోతే కంట్రోల్ కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి, దేవునికి అప్పగించామంటే కొన్నిసార్లు మనమే కంట్రోల్ తప్పుతాం. కాబట్టి మన నాలుక, మన నోరు మన కంట్రోల్లో మనకు ఉండవు. అందుకే దేవునికి అప్పగించుకోవాలి. దేవుడే మన నోటిని, నాలుకను భద్రం చేస్తాడు. అప్పుడే మనం భద్రంగా ఉంటాం. అందుకే మన మాటలు, మన సంభాషణ అనేది ఎట్లుండాలంటే ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. లేకపోతే ప్రియులారా, మన మాటల వలన మనకు నష్టమే, ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తాం. అందుకే నాలుకను, నోటిని కాపాడుకుంటే మనం కాపాడబడతాం. ఇక్కడేమో శ్రమల నుండి ప్రాణము కాపాడుకున్నాం, శ్రమల్లో నుంచి మళ్ళీ మనం కాపాడబడతాం. అందుకే మళ్ళీ మనం మన నోటి, నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు కొలసి విశ్వాసులకు ఆ మాట చెప్పినాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలి, రుచికరంగా ఉండాలి అని. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. 24. ఏ మాటలు? ఇంపైన మాటలు. తేనె ఎట్లుంటుందండి? ఎవరికైనా తేనె పెడితే వద్దంటారా అండి? తేనె చాలా ఇష్టంగా తింటారు కదా. ఇంపైన మాటలు ఎట్లాంటివి అంటే తేనె పట్టు లాంటి రుచి కలిగినవి అన్నమాట. ఆ తర్వాత అవి మన ప్రాణానికి, లేక వినేవారి ప్రాణానికి ఎట్లుంటాయంట? మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అంటే రుచి కలిగినవి అన్నమాట, ఎంతో తీయగా ఉండేటివి. మన మాటలు ఇంపుగా ఉండాలి. అప్పుడే అవి ప్రాణానికి మధురము, ఎముకలకు ఏమిస్తుందంట? ఆరోగ్యం ఇస్తుంది. ఆరోగ్యం. 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నవ్వించు మాట కోపమును రేపను. మృదువైన మాట, మన మాట మృదువుగా ఉంటే కోపంగా ఉన్న వ్యక్తి కోపం కూడా చల్లారుతుందంట. మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం. ఒకసారి గిద్యోని మీదకి ఎవరు వస్తారు? బెన్యామీనీయులు అనుకుంటా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏంటిది? ఇక్కడ ఎఫ్రాయిమీలు, బెన్యామీలు కాదు, ఎఫ్రాయిమీలు. వాళ్ళు గిద్యోను దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? నువ్వు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధానికి నువ్వు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా. ఎఫ్రాయిమీలు గిద్యోను దగ్గరకు వచ్చి 7వ అధ్యాయంలో యుద్ధానికి పోతాడు గిద్యోను, మిద్యానీయులను జయిస్తాడనమాట. అయితే యుద్ధానికి పోయేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని కఠినంగా కలహించారంట. అప్పుడు గిద్యోను ఏమంటారు? 2వ వచనం. అందుకతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనేను. ఇక్కడ గిద్యోను ఏం మాట్లాడినాడు? వాళ్ళు కఠినంగా కలహిస్తే ఈయనేమన్నాడంటే, అసలు మీరెక్కడా, నేనెక్కడా? మీరేం చేశారు? మీరు మిద్యానీయుల అధిపతులు ఓరేబు జేయేబునే చంపేసినారు. మీరు
మేము మిద్యానీయులు చంపినామంతే, మీరు అధిపతుల్ని చంపినారు, మీరు ఎంత గొప్పవాళ్ళు అని పొగిడినాడు వాళ్ళని. వీళ్ళు కఠినంగా కలయిస్తే ఈయనేం చేసినాడు, అయ్యో మీరెంత గొప్పలు అనుకున్నారు అని పొగిడేసరికి వీళ్ళు కాస్త చల్లబడ్డారు. అదే కనుక కఠినంగా వాళ్ళు మాట్లాడితే పరిస్థితి ఎఫ్రాయిమీయులు ఇప్పుడు గిద్యోను యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అందుకే మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అందుకే మన మాటలు మృదువుగా ఉండాలి, మన మాటలు ఇంపుగా ఉండాలి. యేసుక్రీస్తు మాటలు ఎట్లాంటివి చూడండి. లూకాసు సువార్త 4వ అధ్యాయం, లూకాసు సువార్త 4వ అధ్యాయం అక్కడ చూడండి 22వ వచనం చదవండి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఏ మాటలు? దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? యేసుక్రీస్తు మాట్లాడితే జనాలు విని ఆయన మాటలు ఎట్లాంటివి అని చెప్పుకున్నారు? దయగల మాటలు. యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడినా దాదాపుగా ఒక శాస్త్రులు పరిశీల విషయంలోనే కఠినంగా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు వేషధారులు, వాళ్ళు మారరు. అందుకనే వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా అని కొద్దిగా కఠినంగా మాట్లాడినాడు. ఎందుకంటే దేవుడు పాపాన్ని సహించలేడు. మరి పాపం విషయంలో కఠినంగా మాట్లాడినాడు. కానీ తర్వాత కొన్నిసార్లు మనుషులతో మాట్లాడేటప్పుడు ఎంత దయగా మాట్లాడతాడో. లూకాసు సువార్త యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఆమెతో అంటాడు, అమ్మా నాకు దప్పిక అవుతుంది అని అడుగుతాడు. యేసు ప్రభుకి ఏం తెలుసు? సమరయ స్త్రీ జీవితం అంతా తెలుసు. అయినా ఆమెను ఏమంటాడంటే, అమ్మ దప్పిక అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటది, నువ్వు యూదుడవు, నేను సమరయురాలి, నీకు నాకు ఏమి సాంగత్యం, అసలు ఏమి సంబంధం అయ్యా నన్ను అడుగుతున్నావంటే, అప్పుడు యేసుప్రభు అంటాడు ఆమెతో మాట్లాడుతూ అసలు నిన్ను నీళ్ళు అడిగేది ఎవరో నువ్వు గుర్తిస్తే నువ్వే ఆయన అడుగుతావు, ఆయన నీకేమిస్తాడు? జీవజలాన్ని ఇస్తాడు అని. ఆ నీళ్ళు ఎట్లుంటాయంటే కడుపులో ఊరిడి నీటి బుగ్గగా ఉంటే ఇంక నీకు దప్పికేదని చెప్పినాడు. అప్పుడు ఆమెనింది, అటైతే ఆ నీళ్ళు నాకు కావాలా, ఎందుకంటే రోజు వీడికి రాకుండా నాకు ఈ బాధ తప్పుతుంది అని ఆమె అంటే, అప్పుడు అంటాడు, నువ్వు ఏం చేయాలి, నీ పెనిమిటిని తీసుకురాప అన్నాడు. అప్పుడు ఆమె నాకు పనిమిటి లేడు అన్నది. అప్పుడు యేసుప్రభు, నీకు 5 పెనిమిట్లు ఉంటారు, అయితే ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని ఆమె అసలు జీవితం అంతా బయట పెట్టినాడు. అయితే ఆమెను ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఆమె జీవితం అంతా తెలిసిన ఆమెను అమ్మ అని మాట్లాడినాడు. అంతేకాదు యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం చేయుచుండగా వాళ్ళు పట్టుకొని వచ్చి, ఈమె ఇట్లా చేస్తుంటే మేము పట్టుకున్నాం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమనేం చేయాలి, రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి, కాబట్టి దీనికి నువ్వేం చెప్తావు అని వాళ్ళని అడుగుతుంటే ఆయన మొదట ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళో తెలుసు, ప్రభువుకి అందరి గురించి తెలుసు, వీళ్ళ సంగతి తెలుసు, ఆమె సంగతి తెలుసు. అందుకే ఎందుకులే పోనీ అని చెప్పి ఆయన గమ్మకుంటే పట్టు వదలకు అడిగినారంట. అప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపము లేని వాడెవడో వాడు మొదట రాయేయండి అనేసరికి ఇంకా అక్కడ వెలిగింది వాళ్ళకి. వాళ్ళ మనసాక్షి వాళ్ళని గుచ్చిందంట, వాళ్ళని గద్దించింది. వెంటనే పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు అందరు వెళ్ళిపోయినారు. అప్పుడు ఆమెను ఏమంటాడు తెలుసా, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదు, ఎంత దయగా మాట్లాడినాడు. ఆమె ఈయన మాల్చినంగానే ఆమె హృదయం కరిగిపోయింది. ఇదేంది, ఇప్పుడు దాకా వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొని ఏమన్నారు, ఇది అది అని పదాలు ఏం ఉపయోగించారు ఆమెను, బూతు మాటలు. ఇది ఇట్లాంటి పని చేస్తే మేము పట్టుకున్నాం, దీన్ని ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని
మర్యాద లేని పదాలు ఉపయోగించి వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఇలాంటి పాపాత్మురాలైన ఈ స్త్రీని ప్రభు అంటాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? ఆ మాటకి ఆమె హృదయం అంతా ఏమైపోయింది? కరిగిపోయింది. యేసుక్రీస్తు మాటలు ఎట్లాంటివి అంటే దయగలిగిన మాటలు. ప్రియులారా, బైబిల్లో నాయనని విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు కూడా అక్కడికి వచ్చి ఆమెతో అంటాడు, ఆమె ఏడుస్తుంటే అంటాడు, అమ్మా ఏడవకు అంటాడు. అంటే యేసు ప్రభు మాటలు ఎంత దయగలిగిన మాటలు అంటే ఆ మాట వినగానే హృదయము ఎంతో కదిలించబడుతుంది, కరిగిపోతుంది. అందుకనే యేసుక్రీస్తు మాటలు వింటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటే యేసును పట్టుకురమ్మని సైనికులను పంపిస్తారు. యేసుక్రీస్తు వాళ్ళు వచ్చేసరికి బోధ చేస్తుంటాడు. అయితే వచ్చిన సైనికులు ఆ బోధ విని ఏమవుతారు? వాళ్ళు ఎందుకు వచ్చినారో మర్చిపోతారు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం ఎన్నో వచనం? 45 నుంచి చదవండి. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడనో ఎన్నడూ మాటలేదనిరి. బంట్రౌతులు అంటే సైనికులు, యూదులే. ప్రధాన యాజకులు ఏం చేశారు? పోయి ఆయన పట్టుకొని రాబోమని ఈ సైనికులు పంపిస్తే యేసు ప్రభు చెప్పే మాటలు వాళ్ళు విని రాపోదామని చెప్పి తిరుక్కొని వచ్చేసినారు. వీళ్ళు ఒట్టికి రావడం చూసి వాళ్ళు అడిగినారు, ఏమయ్యా మిమ్మల్ని ఎందుకు పంపించాం? యేసు ప్రభుని పట్టుకురామ్మని. ఏడు యేసు ప్రభు అంటే అసలు ఆయన మాట్లాడినట్లు ఇంకెవరు ఎప్పుడు ఎన్నడూ మాట్లాడలేదు. యేసుక్రీస్తు మాటలు ఎలాంటివి అంటే దయగలిగిన మాటలు. ఆయన మాట మనసుల హృదయాలను కదిలిస్తుంది. ప్రియులారా, అందుకనే యేసు మాటలు ఎలాంటివి అంటే దయగలిగిన మాటలు. ఇంకా 45వ కీర్తనలు చదువుతాం. చూడండి, 45వ కీర్తన 2వ వచనంలో ఎందుకు ఆయన దయగలిగిన మాటలు మాట్లాడుతున్నారంటే ఆయన పెదాల మీద ఏం పోయబడిందంట? దయారసం. 45వ కీర్తన 2వ వచనం, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. యేసుప్రభు ఎవరంటే నరుల కంటే ఆయన అతి సుందరుడు. ఆయన పెదాల మీద ఏం పోయబడింది? దయారసం పోయబడింది. అసలు యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు సిలువలో దొంగ హృదయం కూడా కదిలిపోయింది ఈయన మాట్లాడితే. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఎంత దయగలిగిన మాట అది. రెండో మాట ఏం చెప్పినాడు? నీవు నాతో కూడా. మొదటి మాట మాట్లాడినప్పుడు దొంగ హృదయం ఏమైంది? కదిలించబడింది. ఇదేంటబ్బా, వీళ్ళందరూ ఎంత ఇబ్బంది పెట్టి ఈయనను సిలివేస్తే ఈయన ఏమంటున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? వీళ్ళని క్షమించు అని. అసలు ఈయనకి ఇంత మంచి హృదయం ఎట్లా వచ్చింది? కాబట్టి ప్రభు మాట విని ఒక దొంగ హృదయం కదిలించబడింది. అందుకే ఆ రెండవ దొంగ ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. అందుకే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని రెండో పదం ఆ మాట పలికినాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాటలు దయగలిగిన మాటలు, మనసుల హృదయాలను కదిలించే మాటలు. కాబట్టి మన మాటలు కూడా ఎట్లుండాలి? మన మాటలు, మీ సంభాషణ ఎట్లుండాలి? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. మనం మాట్లాడితే ఎదుటి వారికి రుచికరంగా, చాలా మధురంగా ఉండాలి. యేసుక్రీస్తు దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు ఆయన ఎన్ని దినాలు ప్రసంగించిన ప్రజలు అసలు మర్చిపోయేవాళ్ళంట.
వాళ్ళు ఆడ కూర్చొని ప్రభు మాటలు వింటా వాళ్ళు మైమరిచిపోయేవాళ్ళు. వాళ్ళు తిన్నరా తినలేదు కూడా మర్చిపోయేవాళ్ళు అంట. అంత ఆయన మాటలు ఆ ప్రజల్ని ఆకర్షించినాయి. అందుకనే ప్రియులారా, మన మాటలు కూడా అట్లుంటే ఏమైతే అనేకులు ఆకర్షించబడతారు. ఒకసారి ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. మన మాటలు ఎట్లుంటాయంటే, మన మాటలు ఒకసారి ఒక ఆయన అన్నాడు, సేవకుడు ఏమన్నాడంటే, సువార్తకి వాళ్ళు వెళ్తే ఒక బ్రదర్ని మైక్ ఇచ్చి సువార్త ఏడు చెప్పండి, అవతల బజార్లో చెప్తా అంటున్నాడంట. ఎక్కడ చెప్తాడంట? అవతల బజార్లో. ఇక్కడ ఈ వీధులు ఎందుకు చెప్పవు అంటే ఆయన అన్నాడంట, ఆయన గురించి ఆ వీధులు అందరికీ తెలుసా అంట, అందుకని ఆడు చెప్పడంట. అసలు ఆ సేవకుడు ఆయన గురించి తెలుసుకుంటే ఆ వీధిలో ఉండే వాళ్ళందరినీ చిట్టీలు కట్టిపించాడంట. ఈయన చిట్టీలు కట్టిపించి చిట్టి ఎవరన్నా ఆలస్యంగా కడితే ఏం చేస్తాడంట, పోయి బూతులు తిట్టి వస్తాడంట. ఇప్పుడు ఆడు సువార్త చెప్పమంటే ఇప్పుడు ఏం చెప్తాడు చెప్పండి? ఈ మధురమైన మాటలు ఎవరు మారేది మనసుకుపోతారు చెప్పండి? అందుకనే అన్న నేను ఈ వీధిలో సువార్త ఎక్కడ చెప్తాడంట, అవతల వీధిలో చెప్తాడంట. పిల్లరా, మన మాటలు సరిగా లేనప్పుడు ఏ వీధిలో చెప్తే ఏముంది, ఎక్కడ చెప్తే ఏముంది? అందుకనే మన మాటలు అనేటివి చాలా ప్రాముఖ్యమైనది. దావీదు కూడా అంటాడు చూడండి, 34వ కీర్తన 12-13 వచనాలు. బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. 12వ వచనంలో ప్రశ్నలు వేసినాడు. బ్రతుక గోరు వాడెవడైనా నున్నాడా అని క్వశ్చన్ మార్క్. అక్కడ కింద అంటాడు, మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనా నున్నాడా. బతకాలని మీకుందా? బ్రతికినంతకాలం మేలు పొందుతూ బతకాలని ఉందా అని ప్రశ్నించి, అట్లా బతకాలంటే ఏం చేయాలి అంటే 13 అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా. చాలాసార్లు మన మాటలు ఎట్లుంటాయంటే అసలు వినలేం. ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, ఏమయ్యా మీ సంఘానికి వచ్చేవానికి హెబ్రీ భాష వచ్చాయా అన్నాడు. ఏం భాష వచ్చంటే హెబ్రీ భాష వచ్చంటే, వానికి హెబ్రీ రాదనంటే ఆయన అంటాడు, లేదు నేను విన్నాను అంటాడు. ఒకసారి ఫోన్ సేవకాడ పెట్టుకున్నాడు, బండపూతలు తిడుతున్నాడంట. ఈ సేవకుడు వెనక నిల్చున్నాడంట. ఏమన్నా ఎవరినన్నా అంతసేపు బాగా వాయించి పడేసినావంటే, లేదన్న వేరే అతనిలే అంటున్నాడు. ఆయన అన్నాడు, ఆ సేవకుడు, మీ సంఘస్థుడు హెబ్రీ భాష మాట్లాడతాడు అంటే హెబ్రీ భాష ఏందబ్బా నాకు అర్థం కాలే. తర్వాత చెప్పినాడు, అన్న ఫోన్ చెవులో పెట్టుకొని వెనక నేను లేననుకొని ఏం చేసినాడు, ఘోరంగా తిట్టినాడు అన్న. అవతల వ్యక్తి ఎవరో కానీ భయంకరంగా తిట్టినాడు. కాబట్టి మన మాటలు అనేటివి చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన మాటలన్నీ ఏమవుతాయి చెప్పండి? చూడండి, దీంట్లో ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు రికార్డ్ అవుతుంది. మరి దేవుని దగ్గర పెద్ద రికార్డర్ ఉంది అక్కడ. అందుకే బైబిల్లో చూడండి, మలాకీ గ్రంథం 2 మాటలు చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3:16. ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిను. చూడండి,
మధ్యలో చదువుతాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఏం చేస్తున్నాడు? చెవియొగ్గి ఆలకించును. ఆలకించి చివరిలో ఒక గ్రంథమందు ఆయన సముఖమందు వాటిని ఏం చేస్తున్నాడు? వ్రాయబడుతున్నాయి. మనం మాట్లాడుతున్న మాటలు ఏమవుతున్నాయంటే అవి రాయబడుతున్నాయి, రికార్డ్ అయిపోతుంది. ప్రియులారా, మనం మాట్లాడే మాటలన్నీ కూడా దేవుని దగ్గర రికార్డ్ అవుతాయి. చాలాసార్లు మనం ఏం చేస్తాం? మనిషి ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతాం, మనిషి లేనప్పుడు ఇంకొకటి చెప్పమంటారా? మనిషి ముందు మాట్లాడేవాడే సరైన వ్యక్తి. ఎదురుగా ఏదన్నా అన్నా అది మంచోడే, కానీ వెనకపోయి అంటారు చూడండి, చాలా ప్రమాదం. అందుకనే వెనక ఏం చేస్తామంటే ఎన్నెన్నో మాట్లాడుకొని లాస్ట్కి ఏం చేస్తాం? మనం నష్టపోతాం, అందరినీ నష్టానికి గురి చేస్తాం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రేమించడంగా గద్దిస్తాడు. ముఖాన్ని గద్దించేవాడు ప్రేమించేవాడు ఎప్పుడు గుర్తుపెట్టుకుని. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే గబుక్కుని అనేసరికి కొంత బాధపడతాం. ప్రేమించేవాడే గద్దిస్తాడు. మనం మంచి కోరే వ్యక్తి మనల్ని ప్రేమించి మంచిగా ఉండాలని కోరి ఒక మాట అంటారు, అది కరెక్టే. కానీ వెనక మాట్లాడతారు చూడండి, చాలా ప్రమాదం. అందుకనే ప్రియులారా, మనము బ్రతకాలి, మేలు పొందుతూ చాలా దినాలు బ్రతకాలి. ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు, ఒకడికి దేవుడు దీర్ఘాయువు ఇచ్చిండంట. దీర్ఘాయువు అంటే 100 సంవత్సరాలు బతికినాడు, కానీ ఒక్కరోజు కూడా సుఖం అనేది ఎరగడంట. ఎందుకు 100 ఏళ్ళు? ఇప్పుడు ఒకడు 100 ఏళ్ళు బతికినాడు, కానీ ఒక్కరోజు కూడా ఏం లేదు, సుఖమే లేదు ఈ భూమి మీద బతికేందుకు. అందుకే మనం బ్రతికిన కొద్ది రోజులు ఎట్లా బతకాలి? మేలు పొందుతూ సుఖంగా బతకాలి. అట్లా బతకాలంటే దావీదు అంటాడు ఏమని? చెడ్డ మాట పలకకుండా నాలుకను కాపాడుకోవాలి. మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనలను ఖచ్చితంగా దీవిస్తాడు, మేలు చేస్తాడు. అందుకే ప్రియులారా, ఒక దినం ఉంది, మనమందరం ప్రభువు ముందు నిలబడతాం. మన మాటలన్నిటికీ మనం దేవుని దగ్గర ఏం చేయాలి? లెక్క. చివరి ఒక మాట చదివి ప్రార్థన లెక్క వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి ఏమని తీర్పు పోతావు? నీతిమంతుడు అపరాధి అని. అట్లాంటప్పుడు మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి మనము ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పాలి. అందుకనే కొలసి విశ్వాసులకి పౌలు ఆ పత్రిక రాస్తూ 8వ విషయం ఏం చెప్పాడంటే, మీ సంభాషణ ఎట్లుండాలి? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. ఒకవేళ ఉప్పు లేదనుకోండి, యేసుప్రభు అన్నాడు ఒకసారి, ఉప్పు నిసారమైతే అది దేనికి పనికిరాదు, అది పారవేయబడి ఏం చేయాలి? త్రొక్కివేయబడుతుంది అన్నాడు. ఉప్పు మంచిదే, కానీ నిసారమైన ఉప్పు పనికిరాదు అది. కాబట్టి ప్రియులారా, మనము మన సంభాషణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము మనుషుల ముందు మాట్లాడేటప్పుడు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అన్యజనుల ముందు మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? సంఘానికి వచ్చే ఒక విశ్వాసి గురించి ఇంకొక విశ్వాసితో అన్యుల ముందు మాట్లాడతారు. అప్పుడేమైంది చెప్పండి? వాళ్ళకి మనం ఏమవుతాం? చులకనైపోతాం. అందుకే మనం మాట్లాడేటప్పుడు
అన్యులు గనక ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు అన్యుల ముందు ఏం చేస్తామంటే సంఘాల గురించిన విషయాలు మాట్లాడుకొని చివరికి ఏమైందండి, మన లోపాలన్నీ చెప్పుకొని మనమే పలుసనైపోతాం. అందుకనే సంఘానికి వెలుపటి వారి ఎడల ప్రవర్తన నడవడికి జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. మన సంభాషణ కూడా అన్యుల ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడే అనేకులు మన మాటలను స్వీకరిస్తారు, ప్రభు ప్రేమను గుర్తిస్తారు, ప్రభువును అంగీకరించి రక్షణ పొందుతారు. మనం 8 విషయాలు చెప్పుకుని ఈరోజుతో ముగించుకుందాం. వచ్చే వారం వేరే భాగానికి పోదాం. 1, నిలకడగా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. 2వది కృతజ్ఞత కలిగి ఉండాలి. 3వది మెలకువగా ఉండాలి. 4వది క్రీస్తు మర్మం ప్రజలకు వినే వాళ్ళకు అర్థమయ్యేటట్లు బోధించాలి. 5వది వాక్యం ప్రకటించడానికి సమయము లేక ద్వారాలు దేవుడు తెరవనట్లు ప్రార్థన చేయాలి. 6వది సమయాన్ని పోనీయాక సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె నడుచుకోవాలి. 7వది సంఘానికి వెలుపటి వారి ఎడల మనం జ్ఞానంగా నడుచుకోవాలి. 8వది మన సంభాషణ వినే వాళ్ళకి ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.